మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి నమ్మలందరికీ వందనాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి యొక్క ఉదయకాలాన్ని దేవుడు మనకిచ్చాడు. ప్రతి ఉదయకాలమున దేవుని వాక్యంను మనము ధ్యానించుకుంటూ ఉంటున్నాం. దేవుని వాక్యములో ఉన్న శక్తిని మనం అనుభవిస్తూ ఉంటున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం ద్వారా మన జీవితాలు మార్చబడతాయి, పశ్చాత్తాపడతాం. ఒకవేళ పాపంలో పడే పరిస్థితులు ఉన్నప్పుడు పాపముని నుండి విమోచించబడతాం ప్రియులారా. కాబట్టి వాక్యము ప్రతిరోజు మనం వినాలి. ఈరోజు ప్రత్యేకంగా దేవుడు ఏర్పాటు చేసిన కృపావాక్యమును మనం ధ్యానించుకుందాం ప్రియులారా. వాక్యాంశం గమనించినట్లయితే దైవిక స్వస్థత. ప్రియమైన దేవుని బిడ్డలారా, మానవులు అనేక రకాలైనటువంటి రుగ్మతాలతో బాధపడుతూ ఉంటున్నాడు. అనగా అనేక రోగాలతో, అనేక వ్యాధులతో బాధపడుతూ ఉంటున్నాడు. దానికి కారణము అనేక రకాలు ఉన్నాయి. మానసికంగా బాధపడటం, మానసికంగా కుంగిపోవటం ఒక విధానం అయితే, బైబిల్ ప్రకారం అయితే దేవునికి విరోధమైన కార్యం చేసినప్పుడు కూడా అవి మనకు కలుగుతాయని లేఖనాలు తెలియజేస్తా ఉన్నాయి. ఏదేమైనప్పటికీ ప్రియులారా, దేవుని వాక్యాన్ని మనం చూసుకుని వాక్య వివరణ ఆలోచిద్దాము. మత్తయి సువార్త 8వ అధ్యాయము 16 నుంచి 17 వచనాలు చదువుకుందాం. సాయంకాలమైనప్పుడు జనులు దయ్యములు పట్టిన అనేకులను ఆయన యొద్దకు తీసుకుని వచ్చిరి. ఆయన మాట వలన దయ్యములను వెళ్ళగొట్టి రోగు నెలను స్వస్థపరిచెను. అందువలన ఆయనే మన బలహీనతలను వహించుకుని మన రోగములను భరించినని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడినది నెరవేరును. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ స్వస్థత గురించి యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో తెలియజేయబడతా ఉంది. మన యొక్క రోగముల నిమిత్తం ఆయన గాయపరచబడ్డాడంట. మన దోషముల నిమిత్తం ఆయన నల్లగొట్టబడినని లేఖనం తెలియజేస్తూ ఉంది. కాబట్టి మనలో ఉన్న పాపరోగం కావచ్చు, శారీరక రుగ్మతలు, శారీరక రోగం కావచ్చు, వీటన్నిటి నుంచి మనము యేసు ప్రభువారి ద్వారా మనకి విముక్తి కలుగుతుందండి. అది ఎలాంటి భయంకరమైన వ్యాధి అయినప్పటికీ యేసు ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు మరి చాలా భయంకరమైనటువంటి వ్యాధి రోగగ్రస్తులను స్వస్థపరిచాడు. కుష్ఠవ్యాధి కావచ్చు, చాంద్ర రోగగ్రస్తులు కావచ్చు, పక్షవాతం కావచ్చు, లేకపోతే చనిపోయిన వారిని కావచ్చు, కుంటి వారిని కావచ్చు, గుడ్డి వారిని కావచ్చు, మోగ వారిని కావచ్చు, చెవిటి వారిని కావచ్చు, చాలా మందిని స్వస్థపరిచాడు ప్రభువారు. సో కాబట్టి అలాంటి స్వస్థతను మనకు రావాలంటే మరి ప్రియమైన దేవుని బిడ్డ యేసు ప్రభువారు చాలాసార్లు వారిని బాగు చేసిన తర్వాత మరి 12 ఏళ్ల నుండి రక్తస్రావం కలిగిన ఒక స్త్రీని ఆమె వచ్చి యేసుప్రభువారు వస్త్రపు చెంగు ముట్టినప్పుడు ఆమెతో ఒక మాట అంటాడు. ఆమెలో ఉన్న రోగం వెళ్ళిపోయిన తర్వాత మరి నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచిందమ్మా అని అంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకు దైవికమైన స్వస్థత మనం కలగాలంటే మనం ప్రభుకి ప్రార్థన చేయాలి, ప్రభునందు విశ్వాసం ఉంచాలి. విశ్వాసం కానిది ఏదో అదే పాపం అని దేవుడు తెలియజేస్తా ఉన్నాడు లేఖనంలో. కాబట్టి విశ్వాసం అనేది చాలా ముఖ్యం. విశ్వసించి ప్రార్థించాలి. అడుగు వాటికంటేను, ఊహించు వాటికంటేను ఎక్కువగా ఇచ్చే దేవాతి దేవుడు మన యేసయ్య. కాబట్టి మన స్వస్థత గురించి మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఖచ్చితంగా స్వస్థతను అనుగ్రహిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకని యాకోబు రాసిన పత్రికలో కూడా తెలియజేస్తూ ఏమంటాడంటే, మీలో ఎవరైనా రోగిగా ఉన్నప్పుడు సంఘ పెద్దలను పిలిపించి వారి చేత నూనెతో ప్రార్థించినప్పుడు వారికి స్వస్థత కలుగుతుంది అని తెలియజేయబడుతుంది. అదేవిధంగా మీరు ఒకరి గురించి ఒకరు ప్రార్థన చేసుకోండి అని తెలియజేస్తుంది. నీతిమంతుల ప్రార్థన బహు బలము గలదై మరి చాలా శక్తివంతమైనదై ఉంటుంది అని అంటాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఒకరి గురించి రోగగ్రస్తులు ఉన్నవారు బలహీనులు కాబట్టి ఆత్మీయంగా బలంగా ఉన్నవారు మనం వారి గురించి ప్రార్థన చేస్తే వారికి స్వస్థత కలుగుతుంది. దేవుడు ఏర్పాటు చేసిన గొప్ప క్రియ. కొన్ని మార్లు మన పాపాలు కూడా అడ్డు రావచ్చు. కాబట్టి మన పాపంలో మనం ఒప్పుకొని ఆయన నమ్మదిగినవాడు నీతిమంతుడు గనక సమస్త దుర్నీతులను మనం పవిత్రపరిచి, అంతేకాదు మనల్ని సంపూర్ణమైన స్వస్థతను కూడా ప్రసాదించేటువంటి విషయం మనలో ఉంటుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఆయన కొరకు, ఆయన చేసే గొప్ప కార్యం కొరకు మనం ఎదురు చూడాలి. ఎదురు చూసినప్పుడే దేవుడు ఖచ్చితంగా గొప్ప కార్యాలు మన జీవితంలో చేస్తాడు. అందుకని యెషయా గ్రంథంలో చెప్తా ఉన్నాడు, రక్షింపనీయకున్నట్లు యెహోవా సంతృప్తి కాలేదు,
విననేరకు విండినట్లు ఆయన చెవులు మందము కాలేదు, మీ పాపములు మీకు నాకు అడ్డుస్తున్నాయి అన్నాడు. కాబట్టి ఒక్కొక్కసారి కూడా మన పాపాలు మనకు అడ్డు రావచ్చు. కొన్నిసార్లు ప్రియులారా, మరి సైతాను కూడా కొన్నిసార్లు అలవ్ చేస్తాడు, మనల్ని మొత్తటానికి ప్రయత్నం చేస్తాడు. బైబిల్లో భక్తుడైనట్టు యోబుని గమనించినట్లయితే మరి సైతాను ఏం చేశాడంటే ఆయన్ను రోగముల చేత మొత్తాడు. కానీ వాడికి మరి ప్రాణం మీద అధికారం లేదు. ప్రాణం అనేది తీయటం దేవుని యొక్క ఆధీనంలో ఉంటుంది. కాబట్టి ప్రియులారా, అంతవరకే వాడు చేయగలడు. తర్వాత యోబు ప్రార్థించినప్పుడు యోబుకు స్వస్థత కలిగింది. మరి ఆయన మంచి స్వస్థత పొందుకుని గొప్ప ఆశీర్వాదం పొందుకున్నట్లు మనం బైబిల్లో చూస్తాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి కంపల్సరిగా మనం ప్రభువుని అడగాలి. అడిగితే మనం స్వస్థత పొందుకుంటాం. ఎందుకంటే దైవికమైన స్వస్థత ఎలాంటిదంటే ప్రియులారా, ఖచ్చితంగా దేవుడు మనం బాగుగా ఉండాలని, మనం మంచిగా ఉండాలని ఆ దేవుని యొక్క ఉద్దేశం. అంతేగాని మనం రోగగ్రస్తులుగా ఉండాలని, ఆ బలహీనలుగా ఉండాలని దేవుని ఉద్దేశం కాదండి. కాబట్టి మనం అడగాలి, ఆయన్ని ప్రార్థన చేయాలి, ఆయనతో సాన్నిహిత్య సంబంధాన్ని కలిగి ఉండాలి. అప్పుడే మనం దైవికమైన స్వస్థతను పొందుకోగలుగుతాం. తద్వారా అనేక మందికి ఆశీర్వదకరంగా ఉండగలుగుతాం. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యం దీవించిన గాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియ పరలోక తండ్రి, అయా మీరిచ్చే స్వస్థతను మేము పొందుకోవటానికి ప్రభు చూపించండి. అయా నీ వాక్యము ధ్యానిస్తా ఉన్నప్పుడు మా సర్వ శరీరమునకు ఆరోగ్యం కలిగించబడుతుందని సామెత గ్రంథంలో తెలియజేయబడతా ఉంది. మీ వందనాలు. ఆ రీతిగా మీ మీద ఆధారపడి మీ వాక్యాన్ని ధ్యానిస్తూ అయా మిమ్మల్ని అడిగి వారిగా మమ్మల్ని తీర్చిదిద్దండి. ఒకరి గురించి ఒకరు ప్రార్థన చేసుకోమని చెప్పారు. రోగుల మీద చేయించి ప్రార్థన చేయమని చెప్పారు. నాయన మీకు వందనాలు. ఆ రీతిగా ప్రార్థన చేసినప్పుడు మరి అనారోగ్యం ఉన్న ప్రజలు, అనారోగ్యం ఉన్న బిడ్డలు స్వస్థపడతారు. కాబట్టి మేము కూడా ఇతరుల గురించి కూడా, అనారోగ్యం ఉన్న వారి గురించి ప్రార్థించే వారికి చేయండి. మా ప్రియులు బిడ్డలు మాలో అనేక మంది బలహీనలుగా ఉన్నారయ్యా, వారందరినీ మీరు బలపరిచి స్వస్థపరిచి బాగు చేయమని యేసు పరిశుద్ధనామం అడిగి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మని సహవాసిక చేరువానుకుని సకల పరిశుద్ధులకును ఎల్లప్పుడూ తోడే నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు ప్రియులారా. మరే ఉదయకాలాన్ని కలుసుకున్నాం. మనం అందరం అప్పుడు దేవుని కృప, దయ, కనికరం మీ మీద ఉంటుంది. గాడ్ బ్లెస్ యు ఆల్.